హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకు 5-6 రకాల దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యారెట్ దోశ చాలా హెల్దీ అండి. క్యారెట్ తినలేనోళ్ళు ఇలా క్యారెట్ దోశ వేసుకోండి, చాలా బాగుంటుంది. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకోండి. ఇది క్యారెట్ దోశ. అలాగే మీకు ఇంకో వెరైటీ దోశ, ఇది ఆనియన్ దోశ. ఆనియన్ దోశ కూడా చాలా బాగుంటుంది, దాని ఫ్లేవరే వేరేగా ఉంటుంది. ఇందులో కూడా కారం వేసుకుందాం, చాలా బాగుంటుంది. అది చిన్నుల్లిపాయ కారం బాగుంటుంది. ఇలా రెడీ అయింది ఆనియన్ దోశ. అలాగే మీకోసం ఇంకో వెరైటీ దోశ. ఈ దోశ ఏంటో చెప్పండి. ఈ దోశ ఏంటంటే ఆలు ఫ్రై చేసేసుకొని మనం దోశ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. ఆలు ఫ్రై అంటే మన బయట బజారుల్లో వేస్తారు కదా ఇలా, కాకపోతే వాళ్ళు సాసు అన్నీ వేస్తారు. మనం ఇలా రెడీ చేసుకున్నాం, చాలా బాగుంటుంది. అది కూడా మీకోసం ఇంకో దోశ. ఈ దోశ ఏందో చెప్పండి. ఇదేంటి వంక టెంకరగా ఉందనుకుంటున్నారా? ఈ దోశ ఏంటంటే ఎగ్ దోశ. ఇలా ఎగ్ దోశ ట్రై చేయండి, ఎలా వస్తుందో. ఎగ్ మాత్రం మధ్యలోనే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎగ్ దోశ. ఎగ్ దోశలు చాలా రకాలు ఉన్నాయండి, ఇది శాంపిల్ మాత్రమే. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా, దేని టేస్ట్ దాందే. అలాగే మీకు ఇంకో దోశ. ఈ దోశ ఏంటంటే చెప్పండి, బీట్రూట్ దోశ. బీట్రూట్ కూడా తినలేని పిల్లలు ఉంటారు కదా, ఇలా పిల్లలకి మనం అట్ల మీద వేసేసి అది బాగా కాలనిచ్చాక కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం వేసేసి మనం ఇలా ఇచ్చేసామంటే శుభ్రంగా తినేస్తారు. అలాగే బీట్రూట్ జ్యూస్ చేసి కూడా మనం పిండిలో కలిపేసి ఇలా అట్టు పోసేసి ఇయ్యొచ్చు, అలా కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు ఈజీగా తినేస్తారు, ప్లస్ హెల్దీ కూడా. దీని మీద కూడా మనం లైట్గా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి మనకి కారం అంతా అనిపించదు, బాగుంటాయి తినటానికి కూడా. నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే బీట్రూట్ చూసాం కదా, ఇప్పుడు క్యారెట్ కూడా ఇంతే సేమ్. ఇలా మనం పిండిలో కలిపేసుకొని క్యారెట్ దోశ కూడా పోసేసుకోవచ్చు. అది కూడా ఇలాగే సేమ్ ఉంటుంది, దాని మీద కూడా కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.